ఈరోజు జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఎవరైతే అధికారులు తప్పులు చేస్తూ ఉన్నారో చంద్రబాబు నాయుడు గారితో సహా బోనిక్కిస్తాను, వీళ్ళందరినీ సినిమా చూపిస్తానని చెప్పేసి మాట్లాడుతున్నారు. జగన్ బట్టలోడు తీస్తాను అంటున్నాడు. అయ్యే కదా ఇదే మేనిఫెస్టోలో పెట్టమనండి. వాళ్ళ మేనిఫెస్టోలో రేపు నేను అధికారంలోకి వస్తే పోలీసుల బట్టలోడు తీసి నిలబెడతాననేది వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టమనండి. ఊరికే మొయ్యికి ముందు మురగటం కాదు, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టమనండి ఈ మాట. నేను అధికారంలోకి వస్తే డెఫినెట్లీ పోలీసుల బట్టలు తీస్తాను అనేటటువంటి మాటని వీళ్ళ మేనిఫెస్టోలో పెట్టమనండి. చూద్దాం, ప్రజలు ఓటేస్తారేమో. ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పోలీసులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి. పోలీసులు లేకపోతే అడుగు కూడా బయట పెట్టలేడు జగన్మోహన్ రెడ్డి. అట్లాంటి పోలీసుల్ని వీళ్ళు లంపదాలు, వీళ్ళు బూతులు. అంబటి రాంబాబు అయితే హీరోయిజం ప్రదర్శిస్తున్నాడు. అటన్నిటి అన్నాడంటే డిస్కులన్నీ జారుతాయి అంబటి రాంబాబుకి. వీళ్ళు షో చేస్తూ ఉన్నాడు ఈరోజు ఈ వయసులో కూడా. ఏంటి సార్, ఎలా చూడొచ్చండి అంబటి రాంబాబు గారు మొన్న పోలీసు అధికారితో వాగ్వాదం పెట్టుకోవడం కానీ, నిన్న సత్తెనపల్లి పర్యటనలో భారీ గేట్లు కూడా ఈయనే దగ్గరుండి నెట్టడం కానీ. విజయసాయిరెడ్డి వెళ్ళిపోయిన తర్వాత A2 ఆ పార్టీలో నెంబర్ 2 స్థానం కోసం విపరీతమైన కాంపిటీషన్ పెరిగింది. నెంబర్ 2 స్థానంలో భాగంగా సజ్జల రామకృష్ణారెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఆ నెంబర్ 2 రావడానికి. కానీ 2024లో పార్టీ ఆ రకంగా మింగిపోయింది అని అంటే ప్రధాన కారణం ఎవడు ఊనన్నా కాదన్నా సచ్చు సలహాలు ఇచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన్ని చాలామంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. కానీ భారతీ మేడం ఆశీస్సులు మెండుగా ఉన్నట్టున్నాయి. ఎలాగైనా పార్టీలో విజయసాయిరెడ్డి తర్వాత A2 అవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈలోపు నేనేం తక్కువ అని చెప్పేసి అంబటి రాంబాబు పోటీకి వచ్చేసాడు. అంబటి రాంబాబు అప్పట్లో మీరు చూస్తే కాపులు మద్యం తాగుతారు, మూర్ఖంగా ఉంటారు, చదువుకోరు, మా వాళ్ళందరూ కూడా వాళ్ళు చాలా మురికిగా ఉంటారు, చదువుకోరు, మద్యం తాగుతారు, వాళ్ళందరూ కూడా ఇట్లా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడ్డాడు. అందుకని ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆ నెంబర్ 2 స్థానం కోసం అయితే నీలే 2 కేసులు అని చెప్పేసి అంబటి రాంబాబు పడుతున్నటువంటి తాపత్రయం. సత్తెనపల్లి ఇన్ఛార్జ్ బీకేశారు. సో ఇక ఏదో ఒక ఇన్ఛార్జ్ ఈకిపోరా, నాకు నెంబర్ 2 స్థానం ఈకిపోరా అని చెప్పేసి అంబటి రాంబాబు ప్రయత్నిస్తూ ఉన్నాడు. మరొకటి ఏంటంటే ఎలాగైనా కానీ అరెస్ట్ అవ్వాలని చెప్పేసి అంబటి రాంబాబు ప్రయత్నిస్తూ ఉన్నాడు. అంబటి రాంబాబు చేసినటువంటి అక్రమాలు ఏది, ఇప్పుడు శానిటరీ వర్కర్ ఒక అతను చనిపోతే అతనికి వచ్చినటువంటి రిలీఫ్ ఫండ్ కోసం 5 లక్షలు లంచం అడిగాడంట. అట్లాంటి కేసులు అరెస్ట్ అయితే పర్వాలా. మరీ అంబటి రాంబాబు తీరు చూస్తూ ఉంటే అనకూడదు. 294 యాక్ట్ అని ఒకటి ఉంటుంది ఐపీసీలో, ప్రాస్టిట్యూషన్ యాక్ట్. అది అట్లాంటి కేసులు అరెస్ట్ అవుతాడు అంబటి రాంబాబు అయితే గీతే. ఇవన్నీ ఏం చెప్తాం బ్రదర్, మీరు మర్చిపోయారా ఏంటి? గతం మర్చిపోయారా మీరేమన్నా? అంబటి రాంబాబు చరిత్ర మర్చిపోయారా? గుంటూరు జిల్లా మాది. అంబటి రాంబాబు గురించి మాకు బాగా తెలుసు. ఇక అంబటి రాంబాబు గురించి, అంబటి రాంబాబు చరిత్ర గురించి తెలిసినోడు ఎవడైనా కానీ వీడెప్పుడైనా ఆ కేసులోనే లోపలికి వెళ్తాడు గ్యారంటీగా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఓపెన్ సీక్రెట్. అది మీరు గుంటూరు జిల్లా కాదు కాబట్టి మీకు తెలియదేమో. గుంటూరు జిల్లాలో ఎక్కడ ఏ నెంబర్ కావాలన్నా అంబటి రాంబాబు ఫోన్లో రెడీగా ఉంటుంది. అట్లాంటి కేసుల్లో అరెస్ట్ అవుతాడు అంబటి రాంబాబు అయితే గీతే. మరేంటండి ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యం వెళ్తుందని, అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయని, సూపర్ 6 హామీలు గాలికి వదిలేసి సూపర్ 6 స్కాములు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే ప్రెస్ మీట్లో ఇదే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి, ఎలా చూస్తారు అసలు? ఇప్పుడు తల్లికి వందనం మేము అన్నట్లుగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చాం. అన్నదాత సుఖీభవ ఇస్తాం. ఆ తర్వాత చెప్పిన సూపర్ 6 హామీల్లో గ్యాస్ సిలిండర్ ఇచ్చేస్తూ ఉన్నాం. ఆగస్టు నుండి ఉచిత బస్సు ఇస్తూ ఉన్నాం. నిరుద్యోగ భృతి ఇస్తాం. చెప్పిన హామీలు చెప్పినట్లుగా ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి మాటలు కూడా ఇంకా ప్రెస్ మీట్లు విని పట్టించుకుంటే ఎలా బ్రదర్? ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే. జగన్మోహన్ రెడ్డి మాటలు కూడా పట్టించుకుంటామా చెప్పు? ఆయన అంటానే ఉంటాడు. ఆయన అనకపోతే ఆశ్చర్యం, ఆయన నిందలు వేయకపోతే ఆశ్చర్యం. ఈరోజు మీరు చూసుకుంటే లోకేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విద్యాశాఖ స్కూల్ పిల్లల బుక్స్ చూసుకున్నా కానీ, బ్యాగులు చూసుకున్నా కానీ ఎక్కడా కూడా పార్టీ పేరు కానీ, ముఖ్యమంత్రి గారి పేరు కానీ, మంత్రి గారి పేరు కానీ ఎక్కడా ఉండదు. ఓన్లీ వాళ్ళకు ఉద్దేశించిన చదువుకు కాబట్టి మాత్రమే చదువుకే ఇస్తాం. గతంలో ఎలా ఉండేది? ఈ సంస్కరణలన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము తల్లికి వందనం అమలు చేసాం. ఈరోజు తల్లిదండ్రులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. పిల్లలందరూ చదువుకుంటున్నారు. గతంలో ఇప్పుడు ఒకటి బ్రదర్, ఇప్పుడు పల్లెటూరులో కుటుంబ భోజనం అని చెప్తారు. సరే కుటుంబ భోజనం చెప్పారు కదా, అందరం భోజనంకి వెళ్ళిన తర్వాత లేదు ఒక్కళ్ళకే అంటారు. మిగిలిన వాళ్ళందరూ దేబ్రీతి చూడాలా? గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా క్యాండిడేట్ భార్య
భారతిరెడ్డి గారు రోడ్డు మీదకి వచ్చి ఎంతమంది ఉంటే అంతమందికి స్కూల్కి వెళ్ళిన ప్రతి పిల్లలకి 15,000 ఇస్తామని చెప్పారు. ఏం చేశారు? ఒక్కళ్ళకే ఇచ్చారు. ఆ ఒక్కటి కూడా సరిగ్గా ఇవ్వలేదని మేము పోరాడాం. ఒక్కళ్ళు సరే మీరు అందరికీ ఇస్తానన్నారు, ఇవ్వలేదు, ఒక్కళ్ళకే ఇస్తున్నారు, ఆ ఒక్కళ్ళకి కూడా కట్ చేసి ఇస్తున్నారని మేము పోరాడాం. ఈరోజు మేము ఎంతమంది పిల్లలు ఉంటే 5 పిల్లలు ఉన్నా కానీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడెక్కడో 12 మంది పిల్లలకు కూడా వచ్చిందంట. ఇంకేం కావాలి? వీళ్ళు మాటలు అనకపోతే ఆశ్చర్యం, కానీ వీళ్ళు ఈ విష ప్రచారాలు చేయకపోతే ఆశ్చర్యం, కానీ జగన్మోహన్ రెడ్డి అనుకో ఇంకా చేస్తే ఆశ్చర్యం ఏముంది? అంటే సంవత్సర కూటమి పరిపాలన చూసిన తర్వాత జనాల్లో జగన్ మీద ప్రజాదరణ పూర్తిగా పెరిగిపోయింది. ప్రజల్లో కూటమి మీద, చంద్రబాబు నాయుడు పాలన మీద వ్యతిరేకత వచ్చేసిందని చెప్పేసి అంటున్నారు. ఏది ఈ రోడ్లు వేశారు కాబట్టి జనంలో జగన్ మీద పూర్తిగా ప్రజాదరణ పెరిగిపోయిందా? 25,000 కిలోమీటర్లు రోడ్లు వేసాం. గత 5 సంవత్సరాలు నిరాదరణకు గురైనటువంటి రోడ్లన్నీ కూడా 25,000 కిలోమీటర్లు మేము మొదటి సంవత్సరంలో రోడ్లు వేసాం. ఈ అధికారం చేపట్టిన 6 నెలల్లో. ఇక్కడ నుంచి మంగళగిరి నుంచి తెనాలి వెళ్ళే రోడ్డు ఎంత సుందరంగా ఉండేదో తెలుసా? 1.5 గంట పట్టేది. ఈరోజు 27-28 మినిట్స్లో మంగళగిరి నుంచి తెనాలి వెళ్తూ ఉన్నాం. ఓకే. ఆ తర్వాత 1వ తారీఖునే ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ పెరిగిందా? 1వ తారీఖే ఇస్తున్నాం కదా జీతాలు. ఒకవేళ 1వ తారీఖు సెలవు అయితే 31వ తారీఖు రాత్రికే జీతాలు పడతా ఉన్నాయి. ఈరోజు చెప్పింది చెప్పినట్లుగా 3,000 రూపాయల పెన్షన్ని మేము అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి నెల పెంచి ముందు నెల పెన్షన్ కూడా కలిపి 1000 కూడా కలిపి 7,000 రూపాయలు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి మీద ఆ ప్రజాదరణ పెరిగిందా? వీళ్ళు చెప్పుకోవాలి ప్రజాదరణ పెరిగిందని. ఏ రకంగా పెరుగుతుంది? గతంలో ఇతను ముఖ్యమంత్రి అవగానే జూలైలో అన్నా క్యాంటీన్ రద్దు చేశాడు. మేము రాగానే నిరుపేదల్ని, కార్మికుల్ని, చిన్న చిరు వ్యాపారస్తులను ఉద్దేశంలో పెట్టుకొని జూన్ నెల ఎండింగ్లోనే మళ్ళీ అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభించాం. జగన్మోహన్ రెడ్డి ఆపేసినటువంటి అన్నా క్యాంటీన్ పునఃప్రారంభించినందుకు జగన్మోహన్ రెడ్డి మీద ప్రజాదరణ పెరిగిందా? వీళ్ళ చెప్పేది ప్రజాదరణ గురించి. ఒక రాష్ట్రానికి రాజధాని లేనటువంటి క్రమంలో జంగిల్ క్లియరెన్స్ చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి అత్యంత వేగంగా రూపుదిద్దుకోబోతూ ఉంది. ఇంకా పూలింగ్కి మేము ల్యాండ్లు ఇస్తామని చెప్పేసి రైతులు స్వచ్ఛందంగా వస్తున్నటువంటి పరిస్థితి. అందుకని జగన్మోహన్ రెడ్డి మీద ప్రజాదరణ పెరిగిందా? ఎవరిలో పెరిగింది ప్రజాదరణ? జగన్మోహన్ రెడ్డిలో. ఈరోజు కంపెనీలు వస్తూ ఉన్నాయి, రాష్ట్రానికి ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి నిరుపేదలకి. అందుకని జగన్మోహన్ రెడ్డి మీద ప్రజాదరణ పెరిగిందా? ఏ కారణంతో జగన్మోహన్ రెడ్డి మీద ప్రజాదరణ పెరిగింది? ఏ కారణం? ఒక్క కారణం చెప్పండి. ఏ కారణంతో జగన్మోహన్ రెడ్డి మీద ప్రజాదరణ పెరిగింది? గాంజా బ్యాచ్లో పెరిగింది. అరే వీళ్ళు వచ్చిన తర్వాత మన గాంజా అందుబాటులో లేదే, మనం అమ్ముకోవడానికి గాంజా అందుబాటులో లేదే అనేటటువంటి దానిలో వీళ్ళకి పెరిగింది. ఇసుక మాఫియా చేసే వాళ్ళ దగ్గర పెరిగింది ప్రజాదరణ, వాళ్ళ ఆదరణ పెరిగింది. జగన్మోహన్ రెడ్డి ఉంటే మనకు చక్కగా ఉండేదే అని చెప్పేసి ఈ మెకానిక్ టైర్ షాపుల వాళ్ళకి పెరిగింది. ఇదివరకట 2 కిలోమీటర్ల రోడ్డు మీద వెళ్ళినా కానీ టైర్లు పంచర్ పడేవి. ఈరోజు ఆ పరిస్థితి లేదు పాపం. వాళ్ళ దగ్గర జగన్మోహన్ రెడ్డి వస్తే రోడ్లు ఎట్లు ఉండేవి కాదు, దరిద్రంగా ఉండేవి, మనకు కాస్త డబ్బులు వచ్చాయి అని చెప్పేసి ఈరోజు టైర్ షాపులు ఉంటారు కదా, చిన్న పంచర్ షాపులు, వాళ్ళకి ప్రజాదరణ పెరిగింది. కానీ ఎవ్వడికి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయిన సంవత్సరం తర్వాత కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రానికి తెచ్చుకోవడంలో ఎవరు కూడా సిద్ధంగా లేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.